మనుషుల ఆశ సావనంత వరకు నా వ్యాపారానికి సావుండదు. మట్కా టీజర్ బాగుంది మావా. ఇక్కడ చూడండి, కింగ్ ఎడ్వర్డ్ 7th మార్కెట్. ఈ మార్కెట్ 1914 లో వైజాగ్ లో బ్రిటిషర్ ఎడ్వర్డ్ కి కురుప్పం యొక్క రాజు గిఫ్ట్ ఇస్తాడు. పోనీ స్టోరీ లైన్ 1914 ఆ టైంలో ఉందా అంటే కింద చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ సముదాయం. అంటే మూవీ టైం లైన్ 1970s to 80s అని అర్థం అవుతుంది. ఇక్కడ చూసారా, సలార్ లో ప్రభాస్ చిన్నప్పటి రోల్ చేసిన విదేశానంద్ ని వరుణ్ తేజ్ చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ గా తీసుకున్నారు. ఫస్ట్ గా నేను మాట్లాడాలనుకునేది డైరెక్టర్ కరుణా కుమార్ గురించి. పలాసా 1978, శ్రీదేవి సోడా సెంటర్, నాసామి రంగా ఇలా తీసిన ప్రతి మూవీ స్టోరీ బాగున్నా ఎందుకో మంచి గుర్తింపు రాలేదనిపించింది. ఈ మూవీతో వచ్చేస్తుంది లేండి. జీవి ప్రకాష్ కుమార్, ఆ బీజిఎం ఏంటయ్యా స్వామి, గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా కొట్టావుగా. సీరియస్లీ మామ, టీజర్ లోనే బీజిఎం తో ఇంత ఇంప్రెస్ చేశారంటే లోపల మంచి స్టఫే దాచిపెట్టారనిపిస్తుంది. ఈ రిఫరెన్స్ ని గమనించారా? వెనకాల ఎన్టీ రామారావు గారి కటౌట్, మెడలో కళ్యాణ్ అన్న కండువా, షార్ట్ తోనే హమ్ హమ్ సాత్ హే అంటూ అలయన్స్ ని చూపించేలాగా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ షార్ట్ లో అయితే నాకు రియల్లీ వరుణ్ అన్న ఫేస్ లో నాగబాబు గారే కనిపించారు. అండ్ మీనాక్షి చౌదరి అబ్బాబ్బా ఏముంది. ఆబ్వియస్లీ షీఈ్ మై ఫేవరెట్ లేండి. డబ్బు 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 టీజర్ లో అయితే మొత్తం ఇదే ఉంది. ఇంకా ట్రైలర్ వచ్చాక స్టోరీని ఇంకా డీప్ కి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ వరుణ్ అన్న.